మెహర్ బాబాకి జై. ముందుగా ప్రేయర్తో మొదలు పెడదామండి. బిలీవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. మీరు కంటిన్యూ చేయండి దాసు, అంటే ఇక్కడి నుంచి మా చదవాలా? ఈ పారాగ్రాఫ్ నుండి చదవండి. ఇది నాదే అనుకుంటా కదా అది. మీరు చేస్తే చదవండి. ఓకే. అయితే నిన్నండి కాల్ కట్ అయింది కదా, ఆనంద్ కుమార్ గారు అన్నారు స్టోరీ ఏదో చెప్తున్నారండి, కట్ అయిపోయింది అన్నారు. ఆ స్టోరీ అడిగాను నాగేశ్వర గారిని. అయిపోయింది సార్ ఆనంద్ కుమార్ గారు. అది అయిపోయింది. ఉన్నారా సార్ ఆనంద్ కుమార్? జయబాబు సార్. అదేంటి, సద్గురువు అక్కడికి వెళ్ళేటప్పటికే ఆయన ఆల్రెడీ అవతారుడు అక్కడ నివాసం ఏర్పరచుకుని ఉంటాడు అన్నదండి సారాంశం. అది జయబాబు. In living the life of God, both the Sadguru or Kutub and the Avatar or the Sahib-e-Jaman are equal in having the same experiences. ఇక్కడ మనకి సద్గురువుకి అవతారుడికి ఉన్న ఆ వ్యత్యాసం మనకి చెప్పుకుంటూ వస్తున్నారు బాబా. కింద ముందు పారాగ్రాఫ్లో కూడా అది చెప్పారు. లివింగ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, భగవంతుడి జీవితం ఏదైతే వీళ్ళు జీవిస్తారని చెప్పుకున్నామో ఆ విషయంలో సద్గురువు అవతారుడు ఇద్దరూ కూడా ఒకే విధమైన అనుభవాలు పొందుతూ ఉంటారు. అది సమానంగానే ఉంటుంది, అక్కడ ఏమీ వ్యత్యాసం ఉండదు. బోత్ ఆర్ లీడింగ్ గాడ్స్ లైఫ్ అండ్ ఆల్సో బోత్ ఆర్ ఆన్ ఎవ్రీ లెవెల్ అండ్ ప్లేన్ ఆఫ్ లైఫ్ ఇన్ ఇల్యూషన్. ఇద్దరూ కూడా గాడ్స్ లైఫ్, భగవంతుడి జీవనం అని ఏదైతే మనకి చెప్పుకుంటూ వస్తున్నారో అది, అలాగే ఈ మిథ్యా ప్రపంచంలో, అంటే మనం ఇప్పుడు ఇల్యూజన్లో జీవితం, లైఫ్ ఇన్ ఇల్యూజన్ అని వాడారండి ఇక్కడ. గాడ్స్ లైఫ్, లైఫ్ ఇన్ ఇల్యూజన్. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని స్థాయిల్లోనూ లెవెల్స్ అన్నారు, అలాగే అన్ని భూమికల్లో కూడా ఒకే విధమైన స్థాయి ఉంటుంది, ఇద్దరు సమానంగానే ఉంటారు. బోత్ ఆర్ సైమల్టేనియస్లీ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద లోయెస్ట్ టు ద హైయెస్ట్. అత్యంత లోయెస్ట్ లెవెల్, క్రింది లెవెల్లో ఉన్నప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా, అంటే ఒకేసారి జీవిస్తూ ఉంటారు. ఆ లక్షణం ఇద్దరికీ ఉంటుంది, ఒకే సమయంలో ఉండగలుగుతారు వాళ్ళు సైమల్టేనియస్లీ. In spite of this, the most important and the only difference is that the Kutub acts on the level and the Avatar becomes that on that level. ఇంకొక అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇక్కడ బాబా చెప్తున్నారండి ఈ వీరిద్దరిలో ఉన్న తారతమ్యంలో. అయితే అన్ని స్థాయిల్లోనూ అన్ని భూమికల్లోనూ ఉన్నతమైన కిందదైనా కూడా ఈ లెవెల్స్లో అన్నిట్లు కూడా ఇద్దరు సమానంగానే ఉంటారు. వాళ్ళకున్న స్థాయి కానీ వాళ్ళు నిర్వహించే విధానం ఇలా ఉన్నప్పటికీ కానీ, ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కుతుబ్ ఒక స్థాయిలో ఉన్నప్పుడు హీ యాక్ట్స్, అయితే అవతారుడు హీ బికమ్స్. రెండు కూడా బోల్డ్లో పెట్టారండి, యాక్ట్స్ బికమ్స్. ఆ స్థాయిలో ఏంటంటే, యాక్ట్స్ అంటే నటిస్తాడట కుతుబ్, ఆ స్థాయిలో ఆయన పాత్ర పోషించేటప్పుడు. కానీ అవతారుడు బికమ్స్, ఆయనే అది అయిపోతాడు అన్నమాట. ఇది చెప్పారు. తర్వాత ఈ రెండు పదాలని డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్తో తర్వాత పేరాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఇది సారాంశం. అంటే బేసిక్గా అన్ని స్థాయిల్లో వీళ్ళన్నీ ఒకే విధంగా పనిచేస్తున్నప్పటికీ, ఒకే విధమైన ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి కుతుబ్ స్థాయిలో ఆయన ఆ స్థాయిలో నటిస్తాడు, అవతారుడు అదే అయిపోతాడు అన్నది సారాంశం. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే,
దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా? ఓకే, సమ్అప్ చేయండి సార్ నాగేశ్వర. జై బాబా అండి. ఇప్పుడు మొట్టమొదట బాబా శివాత్మలలో ఉన్నటువంటి వ్యత్యాసం గురించి చెప్పుకుంటూ వచ్చారు. అంటే శివాత్మలు పొందే అనుభవాలు వేరు, ఒక కుతుబ్ పొందే అనుభవం వేరు అని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత కుతుబ్ అవతారుడు వీళ్ళిద్దరి మధ్యని పోల్చుకుంటూ వస్తున్నారు బాబా. ఇక్కడేం చెప్తున్నారంటే కుతుబ్కి అంటే సద్గురువుకి అవతార పురుషుడికి కూడా ఏకకాలములో సత్యం యొక్క అనుభవము, భ్రాంతి యొక్క అనుభవము అంటే మిథ్య యొక్క అనుభవం, ఈ రెండు ఉంటాయి వాళ్ళకి. ఈ అనుభవాలు పొందడంలో భగవంతుడి జీవితాన్ని జీవించడంలో కానీ, మిథ్యలో జీవించడంలో కానీ, అంటే అతి ఉన్నతమైన స్థాయి మొదలుకొని అతి అధమమైన స్థాయి వరకు అన్నిటినీ ఏకకాలంలో అనుభవించడంలో ఏ రకమైన వ్యత్యాసము ఉండదు అవతారుడికి, సద్గురువుకి. కానీ ఉన్న ఒకే ఒక్క వ్యత్యాసం ఏమిటి అంటే గనక సద్గురువు ఆ స్థాయిని అనుభవిస్తున్నట్టు నటిస్తాడు, అవతారుడు వాస్తవంగా అది అయిపోతాడు. ఇది చాలా ప్రధానమైనటువంటి వ్యత్యాసము. అయితే నటించడం అంటే ఏంటి, వాస్తవంగా అదే అయిపోవడం ఏంటి, తర్వాత పేరాల్లో బాబాయే స్వయంగా వివరించి చెప్పారు. జై బాబా సార్. నేను స్టార్ట్ చేస్తానండి. ఓకే, ఓకే, అది కంటిన్యూషనే కదా, చదవండి. To make the point of acting and becoming clear, many and innumerable examples can be quoted, but for ordinary human understanding, let illness serve as an example. అయితే ఇక్కడ సద్గురు యాక్ట్ చేస్తారు, అవుతారో అదే అయిపోతారో అని ఏదైతే మనకు ముందు పారాగ్రాఫ్ లో చెప్పారో ఆ విషయం మరింత స్పష్టంగా ఉండడానికి అనేక ఉదాహరణలు చెప్పచ్చు. అయితే సాధారణమైన మనిషికి అర్థమయ్యే విధంగా ఉండడం కోసం అనారోగ్యానికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణను ఇక్కడ తీసుకుందామని బాబా చెప్తున్నారు. కంటిన్యూ చేయిస్తాను. చేయండి సార్. For instance, a Kutub or Sadguru cannot and will not fall ill, and when he appears to have fallen ill, it is just his acting of illness. అయితే ఉదాహరణకి ఒక సద్గురు ఎప్పుడు కూడా అతను అనారోగ్యం అవ్వలేడు కూడా, అవ్వలేడు కూడా. అయితే ఒకవేళ అతనికి అనారోగ్యం పాలైనట్టు మనకు కనిపిస్తే అది అలా యాక్ట్ చేస్తున్నాడు, అతను నటిస్తున్నాడు వాస్తవానికి అని ఇక్కడ చెప్తున్నారు. When people actually see him ill, they don't see him ill, but in reality they see his illness perfectly enacted, because he is the perfect master and perfection personified. అయితే సద్గురు ఎప్పటికీ అనారోగ్యం అవ్వలేడు కూడాను. అయితే ఎప్పుడైనా ఎవరైనా ఒక సద్గురువుని మీరు అనారోగ్యం పాలైనట్లు చూస్తే దాని అర్థం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిందే అతను చాలా ఖచ్చితంగా యాక్ట్ చేస్తున్నాడు, పర్ఫెక్ట్ గా నటిస్తున్నాడు అతను అనారోగ్యం పాలైనట్లు. ఎందుకంటే అతను నిజానికి ఎప్పుడు కూడా అలా అవ్వడాన్ని ముందు మనకు చెప్పారు. ఎందుకు అలా చేస్తాడంటే అతను ఒక సద్గురువు కాబట్టి, అంతేకాదు ఆ యొక్క పరిపూర్ణత్వం మూర్తిభవించిన వ్యక్తి కాబట్టి ఎందులైనా అతను పర్ఫెక్ట్ గానే చేయగలడు. సో ఇక్కడ నిజంగా ఒక అనారోగ్యంతో ఉన్నవాడు ఎలా ఉంటాడో అందులో పర్ఫెక్ట్ గా అతను నటించేస్తాడు. ఇంకా ఆ విషయం దాన్ని చూసిన ఏ ఒక్కడికి కూడా డౌట్ రాదు, అయ్యో ఇతను నటిస్తున్నాడు, నిజంగానే అతను అనారోగ్యం పాలయ్యాడండి అనే ఫీల్ మనకు తెప్పిస్తాడు అనమాట. ఎందుకంటే వాస్తవానికి అతను ఎప్పుడు అలాంటిది అతనికి ఉండదు, అనారోగ్యం పాలవ్వడం అనేటువంటి స్థితి. He acts as if he were ill. On the other hand, when people see the avatar ill, he has actually fallen ill and he has literally become ill. అదే ఒక అవతారు అలాగే అనారోగ్యం పాలవడం అనేది కానీ మనం చూస్తే అతను నిజంగా అతనికి అనారోగ్యం వచ్చిందనమాట, అతను బాధపడుతున్నాడు నిజంగా.
అంటే అక్షరాల అతను బాధకు గురి అయినప్పుడే మనకు అలా కనిపిస్తాడు కూడా. సో ఎప్పుడైనా అవతారుడు బాధపడ్డాడు, అతనికి హెల్త్ బాగాలేదు, ఇలా సఫర్ అవుతున్నాడు అంటే అది వాస్తవంగా అతను నిజంగా మనం ఒక సాధారణమైన మనిషి ఆ బాధ కలిగితే ఎలా బాధపడతామో అక్కడ అవతారుడు కూడా అలాగే బాధపడతాడు. అక్కడ నటించడం అనేది ఏమి ఉండదు. విషయం ఇక్కడ చెప్తున్నారు. హీ హ్యాస్ అట్ హిస్ బ్యాక్ అయితే బట్ దో ద అవతార్ హ్యాస్ యాక్చువల్లీ బికమ్ ఇల్, he has at his back simultaneously infinite power, infinite knowledge and infinite bliss. అయితే అవతార్ వాస్తవానికి ఆ రకంగా బాధపడుతున్నప్పటికీ, అనారోగ్యం పాలైనప్పటికీ అతని వెనకతలు ఎప్పుడు కూడా ఈ అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందం అనేటువంటివి ఏకకాలంలో ఉంటాయి. అంటే అతను నిజంగా వాస్తవానికి అలా బాధపడుతున్నా వాటి వెనకతలు మాత్రం అతని అంటే ఈ బాధ వెనకతలు ఈ 3 లక్షణత్రయం అనేది ఏకకాలంలో ఉంటుంది అని చెప్పారు. అయితే మనుషులకైతే అది ఉండదు. మనము బాధపడతాం. కానీ మన వెనకతల అది ఉండదు. అవతారుడి వెనకతల అది ఉంటుంది. సద్గురు విషయానికొస్తే అసలు అతనికి ఆ బాధ అనేదే కలగదు. అతను జస్ట్ యాక్ట్ చేస్తారు అని చెప్తారు. జై జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ 2 పేర్లలో? అంటే సద్గురువుకి ఏం కాదు, అవతారానికి అంటే మనలాగా అంటే బాధల బంధులు అలా ఉంటాయంటారు సార్? ఏంటంటే సద్గురుకి ఇలాంటి బాధల బంధులు ఏమి ఉండవు, అవతారం మాత్రం మనలాగానే ఉంటాయని చెప్పేసి అంటున్నారా? అంటే అతను బాధలు అలాంటివేవి అతను ఎక్స్‌పీరియన్స్ చేయడు వాస్తవానికి. ఇప్పుడు మనం వెళ్ళాం షిరిడీ ఎళ్లి సాయిబాబా అనేది చూస్తే సాయిబాబా ఏదో ఒక ఫీవర్‌తోనో ఇంకా దేనితోనో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది అనుకోండి మనకి. వాస్తవానికి అలాగేం ఉండదు. అతను మన ముందు అలా యాక్ట్ చేస్తాడు బాధపడుతున్నట్టు. అతనికి ఎక్స్‌పీరియన్స్ ఏం లోపల ఉండదు. నిజంగా లోపల అతనికి అనారోగ్యం ఫీలింగ్ గాని ఏమీ ఉండదు. బట్ అతను మన ముందు అలా కనిపిస్తూ ఉంటాడు. అది క్లియరే సార్. అదే అంటే అవతారానికి వస్తే అవతారం నిజంగా అతనికి ఆ ఫీవర్ వస్తుంది. మనం ఎలా అయితే ఒక ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ పొందుతామో అవతారం కూడా అక్కడ పొందుతుంటాడు. అతనికి యాక్ట్ చేయడం అనేది ఉండదు. వాస్తవానికి నిజంగా అతనికి ఆ ఫీలింగ్స్ అన్నీ కలుగుతాయి. అంటే ఆ జబ్బు లక్షణాలు ఏవైతే సాధారణమైన మనిషి పొందుతాడో అతను కూడా అవే లక్షణాలు పొందుతాడు. ఆ లక్షణాలు పొందినప్పుడు మనిషి ఏ రకమైన ఎక్స్‌ప్రెషన్స్ బయటకిస్తాడో సాధారణమైన మనిషి అవతారం కూడా అలాగే ఇస్తాడు. ఇంకా అతను నటిస్తున్నాడని మీరు అనలేరు. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ చెప్పారంటే లాస్ట్ లైన్‌లో చెప్పారు కదా! ఈ అనంత లక్షణత్రయం అనేది మన వెనకతల ఉండదు. ఆయన వెనకతల ఉంటుంది అని. అంటే ఆ క్షణంలో కూడా అతను భగవంతుడే. మనలాగా బాధలు పడుతున్నప్పటికీ అతను మానవ రూపంలో ఉన్న భగవంతుడే అని చెప్తారు. వేరే ఉన్నాయండి ప్రశ్నలు? సమ్అప్ చేయండి సార్. జై బాబా అండి. సద్గురువుకి అవతార పురుషుడికి ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసము, సద్గురు యాక్ట్ చేస్తాడు, అవతారుడు వాస్తవంగా అదే అయిపోతాడు అని బాబా చెప్తూ ఒక ఉదాహరణ చెప్తున్నారు. అనేక ఉదాహరణలు చెప్పొచ్చు, కానీ అనారోగ్యం అనే ఒక ఉదాహరణను తీసుకొని మన వ్యత్యాసాన్ని అర్థం చేసుకుందాం అని చెప్తున్నారు బాబా. ఉదాహరణకు ఒక సద్గురువు నిజానికి అనారోగ్యం బారిన పడడు కూడా. కానీ మరి ఒక సద్గురువుకి, రామకృష్ణ పరమహంసకి గొంతు మనకి అనారోగ్యం వచ్చినట్టుగా మనం చదువుతాం. మరి మనం ఏంటి చూసాం అక్కడ? బాబా ఏమంటున్నారంటే అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు చూడలేరు, అతను అనారోగ్యంగా నటిస్తున్నట్టు మీరు చూస్తున్నారు అంతే సుమా. అది ఎందుకంటే అతను నటించడం కూడా ఎంత పర్ఫెక్ట్గా నటించగలుగుతాడు, ఎందుకని అతను పర్ఫెక్షన్ పర్సానిఫైడ్ కాబట్టి. అది అలాగే అవతార పురుషుడికి వచ్చేటప్పటికి అతనికి అనారోగ్యం వచ్చింది, బాబాకి 2 కారు యాక్సిడెంట్లు అయినాయి అంటే అది నటన కాదు, వాస్తవంగా ఆ బాధని ఆయన అనుభవించాడు. అది అక్షరాల ఆ బాధని అనుభవిస్తాడు.
అని మళ్ళీ చివరిలో బాబా చెప్తున్నారు. అవతార పురుషుడు అలా అనారోగ్యం బారిన పడినప్పటికీ అతడి వెనుక దన్నుగా అతని లక్షణత్రయం ఎప్పుడూ ఉంటుంది. ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ బ్లెస్. అయితే ఎందుకు ఆ వ్యత్యాసము అలా ఉంది అనేది తర్వాత పేరాల్లో మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు వ్యత్యాసం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారా? అంతవరకే. జై బాబా. జయవర్స్ ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, కంటిన్యూ చేయండి అసలు. Okay. On every level, in every state, and in all planes simultaneously, a Sadguru behaves as the creature or the thing of that level and state, thing of that level and state, and as a man of that plane. అయితే ప్రతి స్థాయిలో కూడా అలాగే ప్రతి స్థితిలో అలాగే అన్ని భూమికల్లో సైమల్టేనియస్ గా ఏకకాలంలో సద్గురు అంటే అతను ఏదై ఉన్నాడో అలా ప్రవర్తిస్తాడు అనమాట. అంటే ఒక క్రీచర్, ఇక్కడ క్రీచర్ అంటే సృష్టింపబడిన ఒక వస్తువు ఆర్ ఎనీ ఒక జీవి అనుకో. ఆ జీవిలాగా వస్తువుల ఆ స్థాయిలో ఉండే ఒక వస్తువులాగా అయితే ఒక వస్తువులాగా, లేకపోతే ఆ స్థితిలో ఉండే ఆ స్థితిలో కానీ ఉన్న ఒక వస్తువులాగా, లేకపోతే ఒక పర్టికులర్ భూమికలో ఉండే ఒక మనిషిలాగా. అంటే అతను ఏది అవ్వాలనుకున్నాడో దానిలాగా అతను ప్రవర్తిస్తాడు. ఇప్పుడు అతను సర్వం అయిపోతాడు కాబట్టి అతను ఏది చేసినా అతను అక్కడ ఆ రకంగా ప్రవర్తన అనేది ఉంటుంది. whereas the avatar becomes as the creature or the thing of that level and state and as a man of that plane all at once. అయితే ఇక్కడ అదే అవతారుడి విషయానికి వస్తే అవతారుడు అక్కడ అది అయిపోయినట్టు ప్రవర్తించడం, అదే అయిపోతాడు, బికమ్స్ అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ అనారోగ్యం పాలు తీసుకున్నా అంటే ఈ అనారోగ్యానికి గురవడం అనే విషయాన్ని తీసుకున్నా, లేకపోతే వాళ్ళు అంటే మనకు కొన్ని లక్షణాలు చెప్తారు తర్వాత కూడా వస్తే, ఇతను సర్వం అయిపోతాడు అని మనకు ఉంటుంది అనమాట. హీ బికమ్స్ ఎవ్రీథింగ్, అంటే హీఈస్ ఆల్ అని వస్తుంది. అందులో అవతారుడు ఏ ఎక్స్ప్రెస్ చేసినా కూడా తను అలాగ ఉన్నట్టుగా సద్గురువు అలాగ ఉన్నట్టుగా ప్రవర్తిస్తాడు. నేను అదే అయ్యున్నాను అన్నట్టుగా ప్రవర్తిస్తాడు, కానీ వాస్తవానికి ఇతను అదే అయిపోతాడు అని చెప్తున్నారు. అదొక జీవిని తీసుకున్నా, వస్తువుని తీసుకున్నా, భూమికల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకున్నా, అంటే ఎవల్యూషన్ మొదలుకొని మనకు సృష్టిలో కనిపిస్తున్న ఇన్వల్యూషన్ వరకు అతను సర్వం ఏది దాంతో మమేకమైనా అయినట్టుగా ఇక్కడ అయిపోతాడు అవతారుడు, అతను అయినట్టు కనిపిస్తాడు చెప్తున్నాడు. And at one and the same time becoming and being one, becoming and being one and all on all levels, states, and in all planes and beyond all levels, states, and all planes. The avatar is the only one infinitely capable of giving a universal push to all things, all creatures, and to all mankind at one and the same time, accelerating the maturity of consciousness. అయితే ఇక్కడ అవతారుడు అయినట్టుగా సద్గురువు అలా అయినట్టు బిహేవ్ చేస్తాడు, కానీ వాస్తవానికి కాదు అతను. అయితే అవతారుడి విషయంలో అతను అదే అయిపోతాడు కాబట్టి అన్ని స్థాయిల్లోని అన్ని భూమికల్లోని, కాబట్టి అతను ఆ కారణం చేత అవతారుడు మాత్రమే అవతార్ ఈజ్ ద ఓన్లీ వన్ ఇన్ఫినిట్లీ క్యాపబుల్, అంటే అనంతమైన సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి అనమాట అవతారుడు. టు గివ్ ద యూనివర్సల్ పుష్ టు ఆల్ థింగ్స్, ఆల్ క్రీచర్స్ అండ్ టు ఆల్ మ్యాన్కైండ్. అన్నింటికి, సృష్టిలో ఉన్న సమస్తానికి, అన్ని వస్తువులకి, అన్ని జీవులకి, సకల మానవాళికి ఆధ్యాత్మికమైనటువంటి పుష్ త్రూప్ ఏదైతే ఉందో అది అంటే అడ్వాన్స్ చేయగలగడం. ప్రతి సోలు కూడా ఈ క్రియేషన్ లోకి కాన్షియస్నెస్ పొందడానికి వచ్చింది కాబట్టి ఆ కాన్షియస్నెస్ పొందే ప్రాసెస్ లోనే ఉన్నాం, ఒక్కొక్క స్థాయిలో ఉన్నాం. ఆ ప్యూర్ కాన్షియస్నెస్ అది పొందడానికి ఏ సహకారాన్ని అయితే అతను అందించాలో అది అందించగలుగుతాడంట. ఎందుకంటే ప్రతి ఒక్కరితో అతను
సృష్టిలో ప్రతి ఒక్కరితో మమేకం అయిపోయి ఉన్నాడు అతను. అదే మమేకం అంటే అది అయిపోయి ఉన్నాడు ఇంకా. అది నేను అయ్యున్నానని అతను కనిపించడం కాదు, వాస్తవానికి అతను అది అయిపోయాడు కాబట్టి ఆ హెల్ప్ ఆ స్థాయిలో అందివ్వగలుగుతాడు అతను ఒక్కడు మాత్రమే అని ఇక్కడ చెప్తున్నాను. జయబాబు. జయబాబా, నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఓ డౌట్. చెప్పండి అమ్మా. ఇక్కడ ద సద్గురు బిహేవ్స్ యాజ్ ద క్రీచర్ ఆర్ ద థింగ్ అన్నారు కదా, ఈ బిహేవ్స్ ముందు పారాగ్రాఫ్ లో యాక్టివ్ ఒకలాగే తీసుకోవచ్చా? అవునమ్మా, నేను అలాగే అనుకుంటున్నాను. అంటే మళ్ళీ ఇక్కడ ఎంఫసిస్ చేశారు, మరి ఇంచుమించు నాకు మీనింగ్ అలాగే అనిపించింది, అవునా కాదా అని అడుగుతున్నాను. నేను అలాగే తీసుకుంటాను. ఓకే. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? జయబాబా అండి, పర్ఫెక్ట్ మాస్టర్ ఏమైనా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా పుష్ ఇవ్వలేరు అంటారా? మరి ఈ పారాగ్రాఫ్ బట్టి అదే తెలుస్తుందండి. అంటే అన్లెస్ మీరు అది అయితే గానీ అంటే ఒకటి ఉందండి ఇక్కడ, పుష్ ఇవ్వలేడని మీరు అనేవద్దు. ది అవతార్ is the only one infinitely capable of giving a universal push to all things, all creatures and to all mankind at one and the same time. అంటే అంత లెవెల్లో ఇవ్వలేడు ఆయన, లిమిటెడ్ లెవెల్లో ఇవ్వగలడు. లిమిటెడ్ లెవెల్లో ఇవ్వగలడు, మొత్తం ఇవ్వలేడని చెప్పట్లేదు బాబా. అవును, లిమిటెడ్ లెవెల్. అది ఏమండి, అంతేనా లక్ష్మణ్? అంతేనండి. మానవాళి తలక సఫరింగ్స్ సద్గురు తీసుకోడండి ఈ రకంగా అవతార్ తీసుకున్నట్లుగా. తీసుకోలేదండి, తీసుకోలేడు, బిహేవ్ చేస్తాడంతే. అంటే నాకు అర్థమైందండి రామారావు గారు. అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఒక కుర్రాడు చదువుకుంటున్నాడు అనుకుందాం, వాడికి స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, ఏమండి మీ వాడు కొంచెం ఆరోగ్యం బాగోలేదు, కొంచెం చూసుకోండి అని. తండ్రి అయితే ఒకలాగా బిహేవ్ చేస్తాడు. తండ్రి ఎక్కడికో బయట క్యాంప్ వెళ్ళిపోయాడు, ఆ పక్క ఉద్యోగం చేస్తున్నాడు, పక్కింటోడు వెళ్ళాడు, ఏమండి తల్లి రిక్వెస్ట్ చేసింది అంటే మా ఆయన ఊరికి వెళ్ళాడు, కొంచెం మీరు వెళ్ళి చూడండి అని. వాడు ఎలా రెస్పాండ్ అవుతాడు, ఒరిజినల్ తండ్రి ఎలా రెస్పాండ్ అవుతాడండి? డిఫరెన్స్ అది నాకు అర్థమైంది. అది ఓవరాల్ గా నాకు అర్థమైంది అదనమాట. సో ఒరిజినల్ తండ్రి బిహేవియర్ వేరుగా ఉంటుంది, మధ్యలో సాయం చేయడానికి వచ్చిన బిహేవియర్ వేరుగా ఉంటుంది. అది యాక్చువల్ గా దీనికి లక్ష్మణ్ ఒక అవతార్ ఆఫ్ ది ఏజ్ మేనిఫెస్టింగ్ దానిలో బాబుజీ ఒక ఉదాహరణ చెప్పాడు. అది ఒక్కసారి మీకు డిస్కషన్ అయిపోతే సమ్మింగ్ అప్ లో చెప్తానండి. రాజు గారు సమ్అప్ చేస్తాను, తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం కావాలంటే. అదే సార్, అంటే సమ్అప్ లో కొంచెం ఇదే వన్ అండ్ ద సేమ్ టైం అని ఒకటి అన్నారండి. అలాగే లెవెల్ అన్నది అంటే స్టేట్ మనకి తెలుసు, ప్లేన్స్ తెలుసు, ఈ లెవెల్ అన్నది కూడా కొంచెం వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ బాబాయ్ ఏం చెప్తున్నారని, అట్ ఎవ్రీ లెవెల్ అంటే ప్రతి చైతన్య స్థాయిలోనూ రాయి నుంచి 6వ భూమిక వరకు ఉన్నటువంటి అందరూ రాయిని ఎట్ ఎవ్రీ లెవెల్, ఎవ్రీ స్టేట్, ఎట్ ఎవ్రీ ప్లేన్ సైమల్టేనియస్లీ సద్గురు బిహేవ్ చేస్తాడు, అంటే యాక్ట్ చేస్తాడు, అవతార్ బికమ్స్ అన్నాడు. ఈ కారణంగానే ప్రతి స్థాయిలోనూ మమేకం అయిపోతాడు. కాబట్టి వాడికి ఎలాగంటే ఉదాహరణకి ఇప్పుడు రకరకాల ఒక చోట రాళ్ళు ఉన్నాయి అనుకుందాం, పెద్ద రాళ్ళు బండరాళ్ళు పడేసి ఉన్నాయి. అయితే ఒక మల్లయోధుడు వచ్చి ప్రతి రాయితోటి అతను మమేకం అయిపోయి ఒక బాడీకి ఒక చైన్ ఒకటి హుక్కు తగిలించాడు ఆ రాయికి. అతను కనుక ఒక అంగుళం ముందుకి అడిగేసాడు అనుకోండి, అన్ని రాళ్ళు ఒక అంగుళం ముందుకు జరిగిపోతాయి కదా. ఒక 2 అడుగులు వేసాడు అనుకోండి, అన్ని రాళ్ళు 2 అడుగులు జరిగిపోతాయి. అదేనమాట అవతారుడు. అది అంచేత ప్రతి స్థాయిలోనూ అతను లింక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు, అదే అయిపోతాడు. కాబట్టి ఆయన
ముందడుగును చాలా సులభంగా ప్రసాదించగలుగుతాడు. ఒక అడుగు ముందుకేసేటంటే ఇవన్నీ కూడా తనతో పాటు ఒక అడుగు ముందుకెళ్తాయి అన్నమాట. అది. సో ప్రతి స్థాయిలోనూ, ప్రతి స్థితిలోనూ ఉన్నటువంటి అన్ని ఆత్మలకు కూడా అతను ముందడుగును ప్రసాదించగలడానికి మూల కారణము అన్నీ అయిపోవడమే అతను. అదే మూల కారణము అని బాబా చెప్తున్నారు. ఆల్ థింగ్స్ అంటే నిర్జీవ వస్తువులు కూడా, రాళ్ళు, ఖనిజాలు, ఈ క్రిములు, ఇవన్నీ ఆల్ క్రీచర్స్, ప్రాణులు, మ్యాన్ కైండ్, మానవుడు. సో సకల చరాచరములు కూడా లింక్ అయి ఉన్నాయి అవతారుడితో. అది ఇక్కడ బాబా చెప్తున్నటువంటి విషయం అండి. ఏం చేస్తాడట? యాక్సిలరేటింగ్ ది మెచ్యూరిటీ ఆఫ్ కాన్షియస్నెస్. మెచ్యూరిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మనం ఏం చదువుకున్నామండి? కాన్షియస్నెస్ ఫస్ట్ మానవ రూపం రాగానే కంప్లీట్ అయిపోయింది, కానీ మెచ్యూర్ అవ్వలేదు. మెచ్యూరిటీ అంటే సంస్కారములన్నీ రాలిపోవడము అని మనం గత నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది అవతారుడు అన్ని వస్తువులకు, అన్ని ప్రాణులకు, మానవాళి మొత్తానికి కూడా చెయ్యగలడు. కారణము అవన్నీ అతను వాస్తవంగా అయిపోతాడు కాబట్టి. ఒక ఉదాహరణ బాబూజీ చెప్పినటువంటి కథ. ఒక చిన్న టౌన్లో ఒక ఆసామి ఉన్నాడు. అతను మల్టీ మిలియనీర్, అదానీలాగా అంబానీలాగా అనుకుంటాం. అయితే అతను ఎక్కడో బొంబాయిలో ఉంటాడు, వ్యాపారాలలో తలమునకలు అయిపోయి ఉంటాడు. కానీ తన కొడుకుని తన ఊళ్ళోనే పెట్టి చదివించుకుంటున్నాడు. అయితే తను అక్కడ మలుగుపోయి ఉన్నాడు కాబట్టి మొత్తం వ్యాపారాల్లో తన ఊళ్ళో తనకు మిత్రులైన ఒక 5 మాస్టర్లు, టీచర్లు ఉన్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు, కానీ మా ఊడు బాగోగులు మీరు చూసుకోండి కొంచెం, నేను అక్కడ ఉన్నాను కదా. ప్రతిరోజు రాత్రి ఫోన్ చేస్తూ ఉంటాడు తండ్రి, ఏమంటే మా ఊడు బాగా చదువుకుంటున్నాడు, మ్యాథమెటిక్స్ వీక్ అంటున్నారు, కొంచెం జాగ్రత్తగా అవసరం అయితే చూసిన పెట్టండి, డబ్బులకు వర్రీ అవ్వద్దు, రోజుకు 10,000 పంపమన్నా 20,000 పంపమన్నా పంపుతాను, కానీ మీరు వాడిని చూసుకోండి. వీళ్ళు ఆ తండ్రికి చెప్తూ ఉంటారు, ఏమన్నా పర్లేదండి, కొంచెం ఈ మధ్యన ఆరోగ్యం తేడా చేసింది కానీ మేము చూసుకుంటున్నాం, పర్లేదు, డాక్టర్ గారికి చూపెడతాం. ఇలాగా నడుస్తున్నాడు. అయితే అతను బిజినెస్లో తలమునకలు అయిపోయి ఉండడం వల్ల ఏడాదికి ఒక్కసారి కొడుకుని చూడడానికి రాగలడు. సో ఫోన్ చేసాడు, నెక్స్ట్ వీక్ వస్తానని మా ఓడికి చెప్పండి అన్నాడు. వీడు 12 ఏళ్ళు 10 ఏళ్ళు కుర్రాడు, ఏడాదికి ఒకసారి వచ్చి తండ్రిని గుర్తుపట్టలేకపోతున్నాడు అతను. వీళ్ళు 5 వెళ్ళి చెప్పారు, మీ నాన్న వచ్చేస్తున్నట్టు నెక్స్ట్ వీక్ అని. నాన్న ఎవడో వాడు, పాపం వీడికి తెలియదు. సో నాన్న వచ్చేసాడు నెక్స్ట్ వీక్. వచ్చేసి రాగానే ఆప్యాయంగా గట్టిగా హత్తుకున్నాడు హృదయానికి. వీడు గాబరా పడ్డాడు, ఎవరైనా ఎంత ప్రేమ కురిపించేస్తున్నాడు ఏంటి అన్నాడు. చెప్పాడు, నేను నీ నాన్నరానన్న, నీ కష్టము సుఖము అంతా నేనే చూసుకుంటున్నాను, ఈ 5 నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు నీకు హెల్ప్ చేస్తున్నారు, కానీ నేనే ఇది అంతా చేసేది నీకు అన్నాడు. ఏం గుర్తుపట్టలేకపోతున్నాడు. రుజువులు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఏం రుజువు చెప్తాడు? అదే బాబా చెప్తారన్నమాట, యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ మై సఫరింగ్. అంటే నాకు అన్నీ ఉన్నాయి, లక్షణత్రయం ఉంది, అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం, నాకు లేనిదేవి లేదు, కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావే, ఈ అజ్ఞానం, ఇదే నా బాధకు కారణం, లేకపోతే నాకు బాధ ఏమిటి? యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ మై సఫరింగ్. సరే, వీడు గుర్తుపట్టే వరకు ఆ తండ్రి వ్యాపారాలు వదిలేసుకుని ఉండిపోలేటట్టు వాడు. అంచేత అతను ఏం చేస్తాడంటే వెళ్ళిపోయాడు. ఈ కుర్రాడు 4 రోజులు పోయి బ్యాంక్ వెళ్ళాడు, పాస్బుక్ పట్టుకెళ్ళి, ఏమంటే నాకు అప్డేట్ చేసి పెట్టండి, 1,1000 ఉందని. లేదండి 1000 ఉండాలి నాకు, 1,00,000 కాదన్నాడు. అలా కాదో, ఓ పెద్ద ఆయన వచ్చాడు, మీ నాన్నట, నువ్వు గుర్తుపట్టలేదట, చాలా బాధపడ్డాడు. అయినా సరే నీకు అవసరం వచ్చినప్పుడు వాడుకోవడం కోసం అకౌంట్లో వేసేసి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఈ కుర్రాడు ఏడ్చాడు, అయ్యయ్యో నేను గుర్తుపట్టలేకపోయాను. అది అవతారుడికి సద్గురుకి ఉన్న డిఫరెన్స్. ఆ టీచర్లు సద్గురువులు అనమాట. వాళ్ళ అవతారుడు ఏదైతే సమకూరుస్తూ ఉన్నాడో వీడి ప్రయోజనం కోసం, అది అందివ్వడం కోసం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ చేస్తారు, కానీ తండ్రే అది. సో అవతారుడు అంటే ది ఫస్ట్ సోల్, అది ఈ సృష్టికి తండ్రి పాత్రలో కూర్చుంది అని బాబా మొట్టమొదట్లో చెప్పారు. ఆ తండ్రి పాత్ర తన భుజం మీద వేసేసుకుంటుంది మొత్తం సృష్టికి, అది అవతార్ సోల్.
ఇది సార్ నాకు అర్థమైంది. అంటే ఈ ఉపమానం వల్ల కొంత మనకు సులువుగా అర్థం అవుద్దేమో అని. సద్గురు బిహేవ్స్ అంటే ఇంచుమించు తండ్రిలాగా నటించడానికి ప్రయత్నం చేస్తాడు అతను, కానీ తండ్రి అయిపోలేడు కదండి. కానీ ఇతను అవుతారు తండ్రి, అతను స్వయంగా తండ్రి అతను. ఎస్ సార్, నవ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. జయో సార్, బాగుంది సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీంట్లో? అంటే అది సద్గురు అలా నటించడానికి కారణం తర్వాత చెప్తాను అన్నారు. తర్వాత ఇది తర్వాత చెప్తారా సార్? వస్తాడు మనం చూద్దాం. ఓకే చూద్దాం, ఓకే చూద్దాం. రైట్. ఓకే సార్. జయబాబా సార్, దీన్ని బట్టి నాకు ఎలా అనిపిస్తుందంటే సద్గురు కూడా అన్ని క్రీచర్లకి అన్ని లెవెల్లోనూ అన్ని లో కూడా హెల్ప్ చేయగలడు, కానీ అవతారుల్లాగా ఒకేసారి చేయలేడు అని, అంత తీవ్రంగా చేయలేరని అర్థం అండి. అంతే కదమ్మా మరి. అది సో తర్వాత ఇంకా వివరంగా చెప్తారండి బాబా తర్వాత పేరాల్లో. నాకు అనిపించింది అంటే అవతారుడు ఇచ్చిన డ్యూటీని ఎగ్జిక్యూట్ చేస్తాడా సద్గురు అని. అంటే అవతారుడు యొక్క రేంజ్ పరిధి విస్తృతం అండి. మొత్తము సకల చరాచరములు ఆయన పర్వ్యూలో కవర్ అయి ఉంటాయి. అది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బాబా స్ట్రెస్ చేసేది ఇక్కడ. సద్గురువు ఏది చేయలేడో చెప్పట్లేదు, అవతారుడు ఏది చేయగలడో చెప్తున్నారు బాబా ఈ పేరాలో. మనం క్లారిటీ తెచ్చుకోవాలి. అది లక్ష్మణ్ అంతేనండి. అంతే సార్. అంటే మరొక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కొంచెం యాడ్ చేస్తే, ఒక స్కూల్ తీసుకుంటే ఒక స్కూల్లో క్లాస్ టీచర్ ఒక లీవ్ ఇవ్వాలనుకోండి, లీవ్ ఇవ్వడం అనేది ఇక్కడ పనిగా పెట్టుకుంటే ఆ క్లాస్ వరకు ఇవ్వగలడు, లీవ్ శాంక్షన్ చేయగలుగుతాడు. కానీ ఆ స్కూల్కి ఉండే ప్రిన్సిపల్ పిల్లలకి లీవ్ ఇవ్వాలంటే పర్మిషన్ ఇవ్వగలడు, టీచర్స్కి ఇవ్వగలడు, నాన్ టీచింగ్ స్టాఫ్కి ఇవ్వగలడు. టోటల్ స్కూల్ మొత్తం మీద అన్నింటి మీద కంట్రోల్ ఉంటుంది వాడికి. అది అక్కడ మనం ఇన్ఫినిట్ క్యాప్ అంటే ప్రతి స్థాయిని టచ్ చేయగలరు. ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి మేడం ప్యూన్కి ఇవ్వాలంటే ఇవ్వగలరా, లేకపోతే ఇంకా పక్క క్లాస్ రూమ్ది మీరు చెయ్యాలి, మీరు చేయగలరా అంటే మీ క్లాస్ టీచర్ని అడగండి అంటుంది ఈమె. వెరీ లిమిటెడ్ లెవెల్లో ఉంటుంది, ఈమె ఇస్తుంది కానీ వాళ్ళ క్లాస్ వరకే ఉంటుంది. అలా సద్గురు తన కెపాసిటీస్ వెరీ లిమిటెడ్గా ఉంటాయి. ఒక దగ్గర బాబా కోట్ కూడా ఉంటుంది, అంటే సద్గురు కెన్ సర్వ్ ఓన్లీ ది హ్యుమానిటీ వేరస్ అవతార్ కెన్ సర్వ్ ద హోల్ క్రియేషన్ అని కోట్ బాబా నెక్స్ట్ పేరాల్లో వస్తాయి అనుకుంటానండి బహుశా ఇవన్నీ. అదా ఇందులోనే జనరల్ గా ముందు వస్తాయి చెప్పారు. కాబట్టి డెఫినెట్లీ అతను లెవెల్స్ కెపాసిటీ అవసరం అంటే వేరు కాబట్టి అతను రావాల్సిన అవసరం వస్తుంది అని తెలుస్తుంది. జయబాబా అండి, ఏమైనా ఉన్నాయండి ఫర్దర్గా ప్రశ్నలు? పెట్టారు సార్ శ్రీనా. How do Masjubs and Jivan Mukta see Qutubs as God or respective? అంటే మస్జూబులు జీవన్ముక్తులు కుతుబ్ని ఎలా చూస్తారు? భగవంతుడిగా చూస్తారా లేక రెస్పెక్టివ్ లెవెల్లో చూస్తారా అని అడిగారు. మనకు తెలియదు కదా మరి. అంటే మస్జూబ్ అంటే 7th ప్లేనే కదండి. 7th ప్లేన్ లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ప్రతిదీ భగవంతుడిగానే కనిపిస్తాడని చెప్పుకోవాలి. ఇంకా అతనికి ఏది సర్వం భగవత్మయంగానే ఉంటుంది కదా. కాబట్టి అతను ఎవరిని చూసినా మస్జూబ్ తన స్థాయిలో ఎవరిని చూసినా అతనికి భగవంతుడిగానే కనిపిస్తారు. అవతల జీవన్ముక్తున్నా సద్గురువున్నా ఏదున్నా. అదే కాదండి, కుతుబ్నే కాదు రాయిని చూసినా భగవంతుడిగానే చూసాడు అతను. అంటే ఇక్కడ అతను ప్రత్యేకంగా వీళ్ళిద్దరిని ఎలా చూస్తారంటే అదే కుతుబ్నే కాకుండా ఒక రాయిని చెట్టుని చూసినా కూడా భగవంతుడిగానే చూస్తాడు అతను. అది మజూబ్.
ఇంకా జీవన్ముక్తకు వస్తే జీవన్ముక్తకు ఆల్రెడీ క్రియేషన్ కాన్షియస్నెస్ కూడా వచ్చింది కాబట్టి డెఫినెట్ గా అతనికి ఇతను కుతుబ్ అని తెలిసే ఉంటుంది. అదే. ఎందుకంటే నాకు ఏ బాధ్యత అయితే లేదో ఆ బాధ్యత అతనికి ఉంది అని అనే కూడా విషయం అతనికి తెలుస్తుంది బహుశా. డెఫినెట్ గా తెలిసే ఉంటుంది. ఇంకా తెలుస్తుంది జీవన్ముక్తకి. అధికారం లేదు నాకు, అతనికి అధికారం ఉంది. నాకున్న అని శక్తులు వాడడానికి అతనికి అధికారం ఉంది, నాకు లేదు అని కూడా తెలుస్తుంది కదా. అంతే. అంతే అంతే. ఓకే. జయబాబా రాజు గారు మీరు అడిగిన క్వశ్చన్ సార్, ఈ లెవెల్స్, ప్లేన్స్, స్టేట్స్. అవును. అది ఇంకొకసారి క్లారిఫై చేయాలేమో. అదే నేను చెప్పండి. అనుకోవడం అంటే నా ఒపీనియన్ చెప్తానండి. లెవెల్ ఒక పర్సన్ ఒక లెవెల్లో ఉన్నారు అనుకుంటే అందులో స్థాయిలు కూడా ఉంటాయి. అంటే లెవెల్ లోపల సబ్ కేటగిరీస్ ఇక్కడ స్టేట్స్ అని చెప్పారు. లెవెల్ స్థాయి అనుకుంటే స్థితి, ఆ స్థాయిలో ఏ స్థితిలో ఉన్నారు అని. సపోజ్ మనుషుల్లే తీసుకున్నారు అనుకోండి, మనుషులందరూ అంటే ఒక గ్రాస్ కాన్షియస్ ఉన్నప్పటికీ కూడా అందులో రకరకాల స్థితులు ఉంటాయి కదా. నేను అలా తీసుకున్నాను ఇది. అంటే లెవెల్ అనేది హయ్యర్ కేటగిరీ అని మీరు చెప్పేది. ఇప్పుడు మనుషులంతా ఒక కేటగిరీ అనుకుంటే లెవెల్, అందులో వాళ్ళు ఉన్న అంటే కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ దానిలో స్టేట్ డిఫరెంట్ ఉంటాయి కదా, మెచ్యూరిటీ కానీ. నేను అలా తీసుకున్నాను. అది మేబీ రైటర్ లెవెల్ లోపల మళ్ళీ స్టేట్స్. ఇప్పుడు ఉదాహరణ మనం లక్ష్మణ్, చెప్పండి. ఇప్పుడు లెవెల్స్ అంటే ఉదాహరణ అనుకుందాం, ఒక చైతన్య స్థాయి. ఇప్పుడు వృక్షము అనుకుందాం, అది ఒక లెవెల్. అది ప్లాంట్ కింగ్డమ్, అదొక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది కదా. అది పొందేటువంటి అనుభవం బహుశా స్టేట్. అది అంటే ఏంటిది, అమీబా నుంచి అది తులసి మొక్క దాకా డిఫరెంట్ స్టేట్స్ను అనుభవిస్తూ ఉంటుంది కదా. ఏమండి, ప్లేన్స్ అనగానే మనకి ఈ భూమికల్లోనే మనం మాట్లాడతాం ప్లేన్. గ్రాస్ అంతా ఒకటే ప్లేన్ కదండి. గ్రాస్ దాటేసిన తర్వాత సటిల్లో 1 2 3 4, మెంటల్లో 5 6 కదా. అలా తీసుకుంటే మనం సరిపోద్దేమో అనిపిస్తుంది. అవునండి. లేదా ఒకసారి సెట్ చేయాలి అండి, ఎక్కడైనా ఈ పదం వాడారు లెవెల్ అనేది. అదే ప్రస్తుతానికైతే అంతవరకు అర్థమైంది. ఒకసారి లెవెల్ అంటే మాత్రం లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ గా మనం తీసుకోవాలనుకుంటున్నానండి. స్టేట్ అంటే ఇది ఎక్స్పీరియన్సెస్, ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో అది స్టేట్. నేను అలాగే అనుకున్నాను సార్. అంతే, లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ స్టేట్ అంటే అందులో ఇంకా ఒక్కొక్క స్థితి, అనుభవాన్ని బట్టి ఒక స్టేట్ అని అనుకుంటున్నాను. ప్లేన్స్ అనేది మాత్రం ఎన్వల్యూషన్ కి సంబంధించిందే. గ్రాస్ అంతా ఒకటే ప్లేన్ కింద లెక్క కదా. అందుకే అతను స్పెసిఫిక్ గా అలా రాశారు. అక్కడ ఎలా రాశారంటే బికమ్ క్రీచర్ ఆర్ ఎ థింగ్ ఆఫ్ దట్ లెవెల్ అండ్ స్టేట్ అని ఒకటిగా పెట్టి మళ్ళీ మ్యాన్ ఆఫ్ దట్ ప్లేన్ అని రాశారు కదా. అవును. అంటే బహుశా మీరు అన్నట్టు ఆ లెవెల్ అంటే ఎవల్యూషన్, ఈ స్టేట్ అంటే రీఇన్కార్నేషన్, అలాగే అని చెప్తున్నారు. ఎన్వల్యూషన్ అలా 3 కవర్ చేస్తున్నారు, తెలియదు. అది ఒకసారి చూడాలి. అంటే క్రీచర్ ఆర్ థింగ్ ఆఫ్ దట్ లెవెల్ అండ్ స్టేట్ అన్నారు కాబట్టి లెవెల్ అండ్ స్టేట్ అనేది ఇటు సైడ్ క్రీచర్ కి, థింగ్ కి అన్నిటికీ సంబంధించి. అంతే. అప్పుడు ఎన్వల్యూషన్ నుండి చెప్పుకోవాలేమో, సారీ ఎవల్యూషన్ నుండి చెప్పుకోవాలేమో. అంతే. జయబాబా, ఓకే, కళ్యాణ్ కనిపిస్తుంది. జయబాబా సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు మీరు చెప్పినట్టు లెవెల్ స్టేట్ ఓకే, ఈ మ్యాన్ ఆఫ్ దట్ ప్లేన్ అని చెప్పడానికి కారణం ఇంకా మ్యాన్ అయ్యాకే కదా ప్లేన్స్ లోకి వెళ్తాడు, అలాగని అర్థం ఏమైనా వచ్చిందండి? అంటే ఏ ప్లేన్ లో ఉంటే ఆ ప్లేన్ లో ఉన్న మనిషిగా అంటే మ్యాన్ అని వర్డ్ వాడడానికి హ్యూమన్ బీయింగ్ అయ్యాకే కదా ప్లేన్స్ లోకి వెళ్తాడు, అలాగ అర్థం ఏమైనా ఉందా? అదే మా ప్లేన్స్ లోకి వెళ్ళడం అంటే ఎన్వల్యూషన్ లోకి ఎంటర్ అయినట్టే కదా. ఎన్వల్యూషన్ లోకి మ్యానే ఎంటర్ అవుతాడు కదా. అంచేత మ్యాన్ ఆఫ్ దట్ ప్లేన్ అన్నారు, క్రీచర్ ఆఫ్ దట్ ప్లేన్ అని వాడలేదు కదా.
క్రీచర్ ఆఫ్ దట్ ప్లేన్ అని వాడలేదు కదా, మ్యాన్ ఆఫ్ దట్ ప్లేన్ అని అన్నారు. అయితే ఓకే, ఒకవేళ మీరు అన్నట్టుగా అనుకుంటే ఎలా అయినా అయి ఉండొచ్చు పద్మిని గారు. ఫస్ట్ థింగ్స్ ఒక సెగ్మెంట్ తీసుకుంటే, అంటే ప్రాణం లేనివి ఇక్కడ థింగ్స్ అనుకుంటే నిర్జీవులు. అలాగే క్రీచర్స్ అంటే ఇన్సెక్ట్స్ నుండి యానిమల్స్ ఎవల్యూషన్ లో ఉన్నాయి. ఇన్సెక్ట్స్ నుండి తీసుకుందాం యానిమల్స్ వరకు, అది క్రీచర్స్ అనుకుందాం. ఓకే, ఈ రాళ్ళు రప్పలు మొక్కల వరకు థింగ్స్ అనుకుంటే ఇవి క్రీచర్స్, అంటే ఇన్సెక్ట్స్ టు యానిమల్స్ అనుకుంటే హ్యూమన్ బీయింగ్స్ తో మొదలుకొని, ఎందుకంటే గ్రాస్ ప్లేన్ కూడా ఒక ప్లేనే కదా. అప్పుడు మ్యాన్ ఆఫ్ దట్ ప్లేన్ అంటే అది గ్రాస్ ప్లేన్ కానీ, సెటిల్ ప్లేన్ కానీ, మెంటల్ ప్లేన్ కానీ ఏదైనా అవుతుంది. ఓకే ఓకే, అలా కూడా చెప్పు, అంటే బహుశా ఆ దృష్టితో అతను అలా చెప్పుంటారు. అంటే థింగ్స్, హ్యూమన్ బీయింగ్స్, అలా 3 లెవెల్స్ లో హ్యూమన్ బీయింగ్స్ కి మ్యాన్ అనే పదం వాడారు, అది క్లియర్ గా తెలుస్తుంది. క్రీచర్ అంటే లివింగ్ థింగ్, యానిమేట్, థింగ్ అంటే ఇన్యానిమేట్ అని అలా వచ్చిందేమో. అలా పెడుతూ మళ్ళీ మ్యాన్ కూడా కేటగిరీ చెప్పినట్టుకున్నా. ఓకే ఓకే, నువ్వు అన్నట్టు గ్రాస్ ప్లేన్, సటిల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ అలా పెట్టుండొచ్చు. ఎందుకంటే ఇంకో ఒక కొటేషన్ అయితే నాకు క్లియర్ గా గుర్తుంది, అది సద్గురు హ్యుమానిటీతోనే వర్క్ చేస్తారు, ఈ థింగ్స్ అండ్ క్రీచర్స్ లెవెల్ కి సద్గురు వెళ్ళరు అన్నట్టుగా ఒక కోట్ ఉంది. అది బహుశా ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, వెరీ ఫేమస్ కోట్ మేయర్ బాబాది. అంటే అవతార్ వర్క్స్ ఫర్ వన్ అండ్ ఆల్ ఇన్ ద క్రియేషన్ అని అలా ఉంటుంది అప్పుడు కోట్ అనమాట. బహుశా అందుకోసం ఇలా సెపరేట్ చేసి చెప్పారేమో. ఎందుకంటే సద్గురు క్యాపబిలిటీ మాత్రం లిమిటెడ్, హీ వర్క్స్ ఫర్ ద హ్యుమానిటీ ఓన్లీ. అంటే తన ఇన్నర్ సర్కిల్ మేబీ కొంత ఏమైనా స్పెషల్ కేసెస్ ఉంటే వాళ్ళ కోసం వర్క్ చేస్తారు. ఓకే, అదే మన డిస్కషన్స్ లోనే ఒకసారి మా చిన్నమయ్య గారు చెప్పిందేనండి, మనం అంటే ఇది దేంతో మ్యాప్ చేయాలనేది ఈ టర్మినాలజీ, ప్లేన్ స్టేట్ లెవెల్ స్టేట్ ప్లేన్. క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ కింద చెప్పారు కదా, ఒక గ్రేడ్ ఉన్నది అనుకోండి, ఆ గ్రేడ్ లో పిల్లలందరూ కూడా ఇంచుమించు ఒకే అండర్స్టాండింగ్, ఒకే గ్రాస్ప్ ఉన్నవాళ్ళు అన్నమాట. కాకపోతే విత్ ఇన్ దట్ ఫైనల్ గ్రేడ్స్ ఉంటాయి. కొంతమంది వీక్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఫాస్ట్ గా గ్రాస్ప్ చేసి ఇంకా కొంచెం అదే లెవెల్లో, అదే గ్రేడ్ లో ఇంకొంచెం ఫాస్ట్ గా గ్రాస్ప్ చేసుకునేవాళ్ళు. అయితే ఆ మూడోది అది అంటే ఇంకొక ఫర్దర్ గ్రాన్యులారిటీ కింద తీసుకోవచ్చా, అంటే ఆ గివెన్ పర్టికులర్ డే వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేశారనేది, గివెన్ పర్ఫార్మ్ డే వాళ్ళ ఇది ఎలా ఉండేదండి, ఆ రకంగా తీసుకోవచ్చండి. ఇది ప్లేన్స్ అనేదా మీరు ఉంటుంది, ఆ లెవెల్స్ అనేదండి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం లెవెల్ నేను క్లాస్ అనుకుంటే, గ్రేడ్ అనుకుంటే, స్టేట్స్ అనేవి ఈవెన్ సింగిల్ క్లాస్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు కదా, స్టేట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు. అలా నేను తీసుకున్నాను లెవెల్ లోపల స్టేట్స్. ప్లేన్ అనేది ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే లెవెల్స్ అండ్ స్టేట్స్ అనేది కేవలం బాబా వాడింది వీటికే వాడారు కదా, థింగ్స్ అండ్ క్రీచర్స్ కే వాడారు బాబా. ఇక్కడ మీరు చూస్తే దీనికి ఇక్కడ వరకే వాడారు. ఇప్పుడు పుష్ అని ఉంది కదా, పుష్ తర్వాత థింగ్స్ అనే క్రీచర్స్, మ్యాన్ కైండ్, అంతేనండి. అంటే క్రీచర్స్ అంటే యాజ్ ద క్రీచర్ ఆర్ ద థింగ్ ఆఫ్ దట్ లెవెల్ అండ్ స్టేట్ అని అన్నారు. కళ్యాణ్ గారు ఇదే కదా మీరు. సో నేనేమనుకున్నానంటే ఈ క్రీచర్స్ థింగ్స్ కి ఆ లెవెల్కి చెంది, ఆ లెవెల్ లోపల ఒక పర్టికులర్ స్టేట్ కి చెందినటువంటి క్రీచర్ థింగ్ గా అయిపోతారు, లేదా ఒక పర్టికులర్ భూమికి చెందిన మానవుడిగా అయిపోతారు అని ఇలా చదువుకున్నాను అనమాట. ఈ ఎండ్కు ముందు ఇదొక పార్ట్. సో థింగ్ లెవెల్ అండ్ స్టేట్ ని నేను కేవలం థింగ్స్ అండ్ క్రీచర్స్ కి అప్లై చేశారని తీసుకున్నాను. ఓకే. అలా తీసుకుంటే మీరు ఇక్కడ అన్నట్టు క్లాస్ రూమ్ లో ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్కలా ఉండొచ్చు. మీరు అన్నట్టుగా డల్ స్టూడెంట్, పూర్ పర్ఫార్మెన్స్, యావరేజ్, హై పర్ఫార్మెన్స్ అలా తీసుకుంటే. ఓకే.
ఓకే. ఇంకెవరైనా ఒపీనియన్స్ చెప్పండి. అంటే నేను నాగేశ్వర గారు కాదు, ఇంకెవరైనా ఏమైనా అనిపించని షేర్ చేయండి. అంటే ఇప్పుడు ప్లేన్స్ లో కూడా ఇప్పుడు మ్యాన్ ఫామ్ లో ఉన్నప్పుడు ప్లేన్స్ గురించి చెప్పారనుకోండి, అయితే ఆ ప్లేన్ లో కూడా లెవెల్స్ ఉండొచ్చు కదా, విత్ ఇన్ ద సేమ్ ఉండొచ్చు. ప్లేన్ ఉన్నాయి మనకి గ్రాస్ లోనే తీసుకోండి. ఈవెన్ సటిల్ లో కూడా మళ్ళీ అందరూ సటిల్ లో యాక్చువల్ గా సటిల్ లో ఉన్న వాళ్ళందరూ ఒకటి కూడా కాదు. లెట్స్ సే ఫస్ట్ ప్లేన్ ఒక థర్డ్ ప్లేన్ తీసుకుందాం అనుకోండి. థర్డ్ ప్లేన్ లో మస్తుగా ఉండొచ్చు, మజ్జూబ్ గా ఉండొచ్చు, సాలిక్ గా ఉండొచ్చు. మనం ముందు చదువుకున్నాం కూడా కొన్ని రోజుల ముందు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని వేరు. ఒకళ్ళు ఎంగ్రాస్ అయిపోయి ఉంటారు, ఒకళ్ళకి అట్లీస్ట్ సరౌండింగ్స్ కాన్షియస్నెస్ ఉంటుంది. మనకి గాడ్ స్పీక్స్ వెనకతలు మీరు ఫైనల్ పెద్ద చార్ట్ ఉంటుంది కదా, అందులో చూస్తే చాలా కేటగిరీస్ చెప్పారు బాబా. గాడ్ అబ్జార్బ్డ్ ఎలా ఉంటాడు, గాడ్ కమ్యూనిటీ ఎలా ఉంటాడు, వాళ్ళందరూ సటిల్ లోనే ఉంటారు. కానీ ఒకే ప్లేన్ లో ఉన్నా కూడా మస్తీ పాత ఒకలా ఉంటుంది, సులుకియత్ పాత అలా ఉంటుందని చూపించారు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా వేరు. రైట్. అయితే ఈ పారాలో యూసేజ్ చూసినట్టయితే మీరు చెప్పినట్టు ఇనానిమేట్ వాటికి, నాన్ హ్యూమన్ ఫార్మ్స్ కి, నాన్ యానిమేట్ ఫార్మ్స్ కి మాటకే ఈ స్టేట్స్ అండ్ లెవెల్స్ వాడినట్టు అనిపిస్తుంది. ప్లేన్స్ అని నేను తీసుకున్నానండి, తెలీదు, అంటే చదివిన తర్వాత అలా అనిపించింది. అందుకే వేరే వాళ్ళు కూడా అడుగుతున్నా, ఎవరికైనా ఏమైనా అనిపిస్తాయి. ఉన్న మ్యాన్ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి కదా వాళ్ళ సంస్కారాలను బట్టి. అవునండి, ఈవెన్ గ్రాస్ లో ఉన్న వాళ్ళేనా మీరు అంటుంది? మనం అంతా గ్రాస్ లోనే ఉన్నాం, మనందరూ కూడా స్థాయిలో ఉంటున్నారు కదా. అవును, ఇక్కడ ప్లేన్ అంటే ఇక్కడ కూడా మనకి స్థాయిలు వేరు ఉన్నాయి కదా. అవును. మళ్ళీ ఒకవేళ ఫస్ట్ ప్లేన్ లోనే లెక్కేసుకున్నా కూడా ఆ ఫస్ట్ ప్లేన్ లో కూడా ఇంకా లెవెల్స్ ఉంటాయి, సెకండ్ ప్లేన్ లో కూడా లెవెల్స్ ఉంటాయి కదా. అవన్నీ ప్రాబబ్లీ కవర్ చేస్తున్నారేమో అనుకుంటున్నాను. నాకు అర్థమైనంత వరకు లెవెల్ అంటే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ తీసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది హ్యూమన్ బీయింగ్ వచ్చినంత వరకు మారుతూ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ వచ్చిన తర్వాత కాన్షియస్నెస్ లెవెల్ ఈజ్ సేమ్. దాని తర్వాత బహుశా అలా తీసుకుంటే ఈ స్టేట్మెంట్ రెండింటి దగ్గర సరిపోతుంది అనిపిస్తుంది. లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అనుకుంటే కొంచెం కూడా వస్తుంది. ఎందుకంటే మనకు బాబా ఫస్ట్ చాప్టర్ లో చెప్పారు, స్టేట్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. ఏమన్నారంటే అనుభవాల్లో కానీ ఇందులో తేడా ఉంటే అని ఒక మాట ఉంటుంది. అవును, కరెక్ట్. కాన్షియస్నెస్ లో భేదం ఉన్నా లేకపోతే ఎక్స్పీరియన్స్ లో ఏది ఉన్నా అప్పుడు ఓవరాల్ గా వాళ్ళకి వాళ్ళ యొక్క స్థితిలో తేడా ఉంది అని చెప్తామని అన్నారు. ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ పేజ్ లోనే ఉంటుంది. అలాంటప్పుడు లెవెల్ అంటే కాన్షియస్నెస్ గా, స్టేట్ అంటే పర్టికులర్ ఎక్స్పీరియన్స్ గా తీసుకోవచ్చు. అంతా ఒపీనియన్స్ లేండి, ఇంకా ఏముంది, ఎవరికి తెలియదు కానీ మనం ఒకటి అనుకుని వెళ్ళడమే ఇంకా. ఓకే. ఇంకా 10 minutes ఉందండి. సంతోష్ చిన్న పారాగ్రాఫ్స్ చేశారు. In reality, God is everything and is in everyone. The avatar of God is not only everything and in everyone, but he actually becomes everything and everyone. వాస్తవానికి భగవంతుడు సర్వము అయి ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. భగవంతుడి యొక్క అవతారం ఈజ్ నాట్ ఓన్లీ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ ఎవ్రీవన్. ఆయన అవతారుడు సర్వము అలాగే అందరిలో ఉండడం మాత్రమే కాదు, హీ యాక్చువల్లీ బికమ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్. ఆయన నిజానికి వాస్తవంగా సర్వము అయిపోతాడు అండ్ బికమ్స్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కడు అయిపోతాడు అని చెప్పి ఇంతకు ముందు పారాగ్రాఫ్ని బహుశా సమ్మరైజ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది సార్. ఈ పారాగ్రాఫ్లో కంటిన్యూ చేస్తాను సార్, చిన్నగా ఉంటాయి పారాగ్రాఫ్స్ 3. Hence the fundamental and only difference between an avatar and a Sadguru is that on every level and on all planes a Sadguru acts, whereas an avatar does not act
బట్ యాక్చువల్లీ బికమ్స్ దట్. అయితే ఎప్పుడైతే భగవంతుడు సర్వము ప్రతి ఒక్కరిలో ఉన్నాడు, కానీ అవతారుడు నిజంగా సర్వము ప్రతి ఒక్కడు నిజంగా అయిపోతాడు కాబట్టి ఇక్కడ అవతారుడికి సద్గురువుకి ఆ డిఫరెన్స్ని మరొకసారి చెబుతూ ఆయన నిజంగా అదే అయిపోతూ ఉంటాడు కాబట్టి ప్రతి స్థాయిలోను అలాగే ప్రతి భూమికలోను సద్గురువు అయితే ఆయన అలా యాక్ట్ చేస్తూ ఉంటాడు, నటిస్తూ ఉంటాడు. అవతారుడు నటించడు, బట్ యాక్చువల్లీ బికమ్స్ దట్, అదే అయిపోతూ ఉంటాడు అన్న విషయాన్ని మరొకసారి ఇక్కడ చెప్తున్నారు. ఇన్ షార్ట్, దెర్ ఆర్ ఆల్వేస్ at all the times in all ages 56 God realized souls are Shivatmas in human form on the earth. అయితే క్లుప్తంగా చెప్పాలంటే అన్ని వేళల్లోనూ అన్ని సమయాల్లోనూ అన్ని యుగాల్లోనూ కూడా 56 మంది భగవద్ అనుభవం పొందినటువంటి ఆత్మలు లేదా శివాత్మలు మానవ రూపంలో ఈ భూమి మీద ఉంటారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మొదట 2 పారాగ్రాఫ్లో సమ్మరైజ్ చేశారు పైన చెప్పినటువంటి విషయాన్ని. అవతారుడు ఏ రకంగా తన బికమ్ అవుతూ ఉంటాడు. భగవంతుడు అందరిలో ఉన్నప్పటికీ కూడా అవతారుడిగా వచ్చినప్పుడు మాత్రం ఈ బికమ్స్ అన్నట్టుగా చెప్పారు. దాని తర్వాత అవతారుడు సద్గురు యొక్క వ్యత్యాసాన్ని మరొకసారి చెప్పి ఈ చివరి పారాగ్రాఫ్ మానవ రూపంలో ఉన్నటువంటి శివాత్మలు లేదా బ్రహ్మానుభవం పొందినటువంటి ఆత్మలు 56 మంది అన్ని సమయాల్లోనూ అన్ని యుగాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఉంటారని 3వ పారాగ్రాఫ్లో చెప్పారు. జై బాబా. జై బాబా అండి. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఏంటి? అయితే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ సంతోష్ అంటే ఇప్పుడు అనిపిస్తుంది నిజానికి భగవంతుడు అన్నీ అయ్యి ఉన్నాడు, అన్నిటిలోనూ ఉన్నాడు, అది మనకి తెలిసిందే. అంటే ఆయన తప్ప ఎవరు లేరు కనుక ఆబ్వియస్లీ. కానీ అవతారు వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్, బట్ ఈ యాక్చువల్లీ బికమ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఆ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. అంటే ఈ వైబ్రేట్స్ అనమాట లిటరలీ. ఈ ఫీల్స్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ఎవ్రీ వన్. అంటే లిటరల్గా అనంతమైన ట్రూత్ వచ్చి డైరెక్ట్ కనెక్ట్ అయిపోవడం లాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఆ కనెక్టివిటీ నార్మల్ లేకపోతే ఎక్కడో ఉంటాడు, మనకి మన పని మనం చేసుకుంటూ ఉంటాం, మనము భగవంతుడు అయినా భగవంతుడు, కానీ ఏమీ ఉండదు రిలేషన్. కానీ ఈ టైంలో మనం ఏం చేసినా, ఏం ఫీల్ అయినా, ఏం సఫర్ అయినా ఈ ఫీల్స్ ఇట్ లిటరల్లీ. ఎందుకంటే అంత క్లోజ్నెస్. ఐఎమ్ గాడ్ అని మనం ఒక విధంగా నేను ఏం చదువుతున్నా భగవంతుడు తెలుస్తుంది, ఆయన ఫీల్ అవుతున్నాడు, ఆయన స్పందిస్తున్నాడు. అంత క్లోజ్నెస్గా అనిపిస్తుంది ఆ స్టేట్మెంట్. అదే వసంతకాలం అని అందుకే అంటారు అనమాట. ఇంక మళ్ళీ ఎప్పుడుగో కానీ రాదు అంటారు కదా. ఇందాక రాళ్ళ ఎగ్జాంపుల్ అన్నింటిలో కనెక్షన్ పెట్టడం వల్ల ఒక కాలుతో తొయ్యాలన్నా అన్నింటినీ తోసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. సరే, హ్యూమన్ ఫామ్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఇలా ఉంటుంది, లేకపోతే ఆయన హ్యూమన్ ఫామ్ లేనప్పుడు కూడా అలాగ ఉంటుందండి. మీరు అన్ని ఇప్పుడు చెప్తుంటే అవతారుడు అన్ని అయిపోవడం హ్యూమన్ ఫామ్ లో భూమి మీదకి వచ్చినప్పుడైనా, లేకపోతే మామూలుగా మళ్ళీ 700 వరకు రానప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ 700 years ఇలాగే ఉంటుందా? అది వస్తుంది సార్, తర్వాత అవతారిక్ పీరియడ్ అని వస్తుంది సార్. అంటే రమారావు దానికి బాబా ఆఖరి టైంలో ఇంకా షాప్ క్లోజ్ చేసేద్దాం అంటే అసలు షాప్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అంటారు కదా. బహుశా దాన్ని బట్టి అన్ని మళ్ళీ అవతారం లేనప్పుడు కూడా ఫిజికల్ గా సేమ్ అన్ని అయిపోవడం అంతా అలా ఉంటుందా, లేకపోతే ఆయన ఉన్న అవతార కాలంలోనే అలా ఉంటుందా? బహుశా అవతారుడు దిగి రావడం అంటేనే అతను అంత అయిపోవడం అని అనుకుంటున్నానండి. అంటే అతను భూమి మీదకి వచ్చినప్పుడే అలా జరుగుతుంది అని. అంటే ఇక్కడ 2 things ఉన్నాయి. క్రియేషన్ తో కనెక్షన్ ఉండొచ్చు. ఈవెన్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత అవతార్ మెయింటైన్స్ కనెక్షన్ విత్ ద క్రియేషన్. కానీ మీరు అడుగుతుంది ఏంటి, ఆ సర్వం అయిపోవడం అనేది మాత్రం అతను దిగి రావడం అనేది ఏదైతే అవతారుడికి చెప్తున్నామో ఆ సందర్భంలో జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అదే అడుగుతున్నాను. అవతార కాలం అంటారు కదా, ఏజ్ అవతార కాలం అంటే ఏజ్, ఆ ఏజ్ లోనే ఇలా ఉంటుందా ఆయన మామూలు మళ్ళీ ఆ ఏజ్ లోనే అలా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.
సార్ అతను భూమి మీదకి దిగి వచ్చినప్పుడే అతను సర్వం అయిపోతాడా, బికమ్ అయిపోతాడా, అప్పుడే కదా ఆ మాట అదే. వాడతాం. లేకపోతే ఆ మాట అప్పుడు ఆ, ఎప్పుడు వాడతాం కదా, అది అలా లేదు కదా. అవతార్ సద్గురు అనేది హ్యూమన్ ఫామ్ లో ఉన్నప్పుడే మనం విషయం చర్చిస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా అతను మానవ రూపంలో వచ్చినప్పుడే అతను సర్వం అయిపోతాడు అనే సెన్స్ ఉంది. సర్వే. అయితే దీని వివరణ మనకి సప్లిమెంట్ లో ఉందండి. బట్ ఆ, మనం డిస్కస్ తర్వాత, ఇప్పుడు టైం అయిపోయింది ఎలాగా. అవునండి. అలాగే అయితే వన్ ఎగ్జాంపుల్ సార్, ఇందాక నాగేశ్వర గారు చెప్పిన ఎగ్జాంపుల్లో బ్యాంక్ అకౌంట్ అయితే ఉంది మనందరికీ, అమౌంట్ ఉన్నాయి. అంటే ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన వర్క్ ప్రభావం అయితే అది కనెక్టివిటీ అనుకుంటున్నాం కదా, అదైతే మెయింటైన్ అవుతుంది నేను అనుకోవడం. అదే అవుతుంది సార్. ఎస్, అతను వచ్చి ప్రతి ఒక్క సోల్కి ఏదైతే పని చేయాలో అది చేసి అంటే అదే ఈ ఎగ్జాంపుల్ భాషలో అయితే ఏది డిపాజిట్ చేయాలో ఆ కుర్రవాడి అకౌంట్ లో డిపాజిట్ చేసి వెళ్ళిపోయాడు. అది మనం వెళ్ళి చెక్ డ్రా చేసుకుంటాం లేదన్నది ఇంకా మన ఇష్టం, అది అంతే. రైట్. ఆయనతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా అంటే బెనిఫిట్స్ ఎలాగో అందుతున్నాయి, యూనివర్సల్ లెవెల్ అందాల్సినవి, ఇంకా ఆయన దగ్గరికి వచ్చి అందుకోవాల్సింది కూడా అందుతుంది. అందుకే ఆయన కమాల్ ఆన్ టు మీ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ నా చెంతకు రండి అని చెప్పారు. అక్కడ నో రిస్ట్రిక్షన్, ఎనీబడి కెన్ కమ్. ఇక్కడ సమాప్ చేసేస్తాను రాజు, టైం చేసేయండి అయిపోతుంది. సార్. సింపుల్ అండి. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే అవతారుడు బికమ్స్, సద్గురు యాక్ట్స్, అదే కన్ఫర్మ్ చేశారు. ఇన్ షార్ట్ అంటే మొత్తం సమ్మరీ ఇప్పుడు దాకా జరిగిన డిస్కషన్, శివాత్మలు అంటే ఏంటి, శివాత్మల్లో సద్గురువులు ఎవరవుతారు, అవతారుడికి వీళ్ళకి తేడా ఏమిటి, అది మళ్ళీ ఇదంతా కన్సాలిడేట్ చేసి నెక్స్ట్ చెప్తారు బాబా. ఎప్పుడు 56 మంది శివాత్మలు భూమి మీద మానవ దేహంతో కొనసాగుతూ ఉంటారు అని మళ్ళీ మొదలు పెట్టారనమాట. అంటే సమ్మింగ్ అప్ నడుస్తుంది క్లుప్తంగా. అది నెక్స్ట్ వీక్ జరుగుతుంది. జై బాబా సార్. జై బాబా అండి. జై. ఏమన్నా ఉన్నాయండి? ఇంకా 1 minute ఉంది మనకి, 1.5 minute. అయితే చిన్న టైం ఉంది కనుక 1 minute చిన్న సలహా సార్. అంటే మనకి ఇప్పుడు రికార్డింగ్ ఇన్బిల్ట్ వస్తుంది, మరి నా దాంట్లో అయితే వస్తుంది లక్కీగా, అది పెయిడ్ ప్లాన్ అవ్వడం వల్ల ఏంటో. రెండోది టైం ఫ్యాక్టర్ ఒకటి ఇబ్బంది ఉంటుంది కనుక నార్మల్గా లింకు నేను ఇది వేరే అకౌంట్ నుంచి క్రియేట్ చేశాను, దానివల్ల కట్ అవుతుంది. బహుశా ఇందులోంచి చేస్తే అది మనకి వేరే కాల్స్లో వాడుతున్నాం, మోర్ దెన్ 60 minutes వస్తుంది అది. అది ఏమన్నా లింక్, కానీ లింక్ మార్చడం అంటే పెద్ద పని, అందరూ మళ్ళీ దానికి మారాలి. మనం ఇంతకుముందు టైం ఫ్యాక్టర్ కూడా అనుకున్నాం కదండి, ఏమన్నా 1/2 hour పెంచుదామా అది అన్నది కూడా. అది మారిస్తే మాత్రం లింక్ కూడా మార్చుకుంటే మనకి అప్పుడు మళ్ళీ అయితే మళ్ళీ 1 hour కట్ అవ్వడం, మళ్ళీ 1/2 hour కంటే అది పెద్ద ఇబ్బంది అది. అది ఈ 2 విషయాల్లో మనం మార్చుకుంటే ఈ టైం వైజ్ కూడా మనకి హర్రీ బర్రీగా క్లోజ్ చేయడం అది కూడా ఉండకపోవచ్చు అండి. కానీ అందరూ మైగ్రేట్ అవ్వాలి. ఇదే లింక్ మారుతుంది, ఇదే సిస్టమ్ అంతా అని ఒకసారి మీ ఒపీనియన్స్ కూడా చెప్తే దాన్ని బట్టి టైం పెంచుకోవడం అన్నది కూడా ఇంకేం కంక్లూజన్గా మనం అనుకోలేదు. అంటే కొంతమందికి 6 తర్వాత అవ్వదని చెప్పారు కదా. అవునండి, అవును. అంటే కాజాగూడ వెళ్ళాలి, కాజాగూడ సండే కూడా అందరికీ కొంచెం అవి ఉంటుంది కదా. మరి వీక్ డేస్ ఏమన్నా ఒక రోజు 2 రోజులు చేయొచ్చా మధ్యలో అన్నది ఆలోచించండి. రాజు ఓకే. గారు ఒక సజెషన్ అండి, 15-20 minutes పర్ డే. ఒకవేళ మనం ఇది సాటర్డే సండే చేస్తాం, అది కొంచెం వెళ్తే మనకి ఓవరాల్ గా 30-40 minutes వస్తుంది వీక్ కి. అది ఒకసారి ట్రై చేస్తే అందరికి ఓకే అంటే బిఫోర్, అంటే ఆఫ్టర్ కాకుండా బిఫోర్. సాటర్డే సండే కొంచెం ముందు మొదలెట్టడమా? అదే అండి, 5:40 కానీ 5:45 కానీ, సారీ 4:40 కానీ 4:45 కానీ స్టార్ట్ చేయగలిగితే మనం. ఓకే.